సో ఈరోజు మనము 21 డేస్లో హెల్త్గా ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో 21 డేస్లో హెల్త్గా వెయిట్ లాస్ అవ్వచ్చు, దానికి సంబంధించి టిప్స్ అండ్ ఎక్సర్సైజ్ అన్నీ చెప్తాను. నేను కరెక్ట్గా ఫాలో అవ్వండి. చాలామందికి ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అని, కానీ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల వెయిట్ లాస్ కాలేరు అనమాట. ఒకవేళ నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయ్యి 21 డేస్ కన్సిస్టెన్సీగా చేస్తే 100% మీ బాడీలో చేంజెస్ కనిపిస్తాయండి. ఎందుకంటే చాలామందికి చేంజెస్ కనిపించాయి. సో అవే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మనము హెల్త్ టిప్స్ చెప్తాను, ఏవైతే అవాయిడ్ చేయాలో ఫస్ట్ అవి చెప్తాను మనం. ఓకేనా? సో మెయిన్ థింగ్ వచ్చేసి మనము షుగర్ అవాయిడ్ చేయాలి, సాల్ట్ అవాయిడ్ చేయాలి, స్వీట్స్ అవాయిడ్ చేయాలి. ఓకేనా? అండ్ అవుట్ సైడ్ ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకోండి బట్ ఎక్కువగా తీసుకోకండి. అండ్ డ్రింక్స్ అండ్ స్మోకింగ్ ఇవి అవాయిడ్ చేయండి. సో ఇవి అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో కార్బ్స్ అండ్ క్యాలరీస్ ఎక్కువ యాడ్ కావు. సో దానివల్ల మీరు హెల్తీగా వెయిట్ లాస్ అనేది బెటర్ హెల్ప్ అవుతుంది. సో దీని రీప్లేస్మెంట్ కింద మీరు ఏం చేస్తారంటే మీ బాడీ ప్రోటీన్, ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్ అండ్ మంచి ఎగ్స్ ఇవన్నీ మోర్ ఇవ్వండి. ఇవన్నీ మీరు ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే హెల్తీగా మీరు వెయిట్ లాస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్, సో మీ ప్లేట్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా 30% కర్రీ ఉండాలి అండ్ 40% వచ్చేసి రైస్ ఉండాలి. రైస్ ఇన్ ద సెన్స్ మీరు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, వైట్ రైస్ తీసుకోవచ్చు, లేదు అంటే కనుక కొర్రలనమైనా తీసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు ఖచ్చితంగా రిమైనింగ్ 30% సలాడ్ అనేది యాడ్ చేయాలండి. సో మనం తినేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఏంటంటే సలాడ్ అనేది యాడ్ చేయము. సలాడ్ అంటే ఏం లేదు, కీరాలు, క్యారెట్, బీట్రూట్స్, శనగలు, ఉడకబెట్టిన శనగలు కావచ్చు, బఠానీలు కావచ్చు, గుడాలు కావచ్చు, ఇవన్నీ మనము సలాడ్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఇవి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ లంచ్ ప్లేట్ ఉంటే మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవడానికి బెటర్ హెల్ప్ అవుతుంది అనమాట. సో దాంతోపాటు ఏంటంటే మీరు ఫాలో అవ్వాల్సిన మెయిన్ థింగ్ వచ్చేసి కన్సిస్టెన్సీగా తీసుకోవాలండి. కన్సిస్టెన్సీగా మీరు చేస్తేనే హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. సో నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే ఎక్సర్సైజ్ అండి. సో ఎక్సర్సైజ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనం వెయిట్ లాస్ టైంలో. ఎందుకంటే ఖచ్చితంగా ఒక 80% మంచి ఫుడ్ తీసుకొని, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొని ఒక 20% వర్కౌట్ చేస్తే సరిపోతుంది. బట్ మనం ఏంటంటే డే లైఫ్ స్టైల్లో ఒక్కరోజు కూడా 20 minutes 30 minutes టైం కేటాయించము వర్కౌట్స్కి. ఖచ్చితంగా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే 21 డేస్లో కన్సిస్టెన్సీగా వెయిట్ లాస్ అవ్వాలి, బాడీ ఫిట్గా ఉండాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వర్కౌట్స్ చేయాలి. ఓకేనా? సో ఈ వర్కౌట్స్లో మెయిన్ థింగ్ వచ్చేసి మనకి 15 minutes వచ్చేసి ఏంటంటే మీరు స్కిప్పింగ్ చేయొచ్చు అండ్ 15 minutes మీరు రన్నింగ్ చేయొచ్చు. ఒక 30 పుషప్స్ చేస్తే సరిపోతుంది, లేదా 30 లేదా 15, బిట్వీన్ 15 నుంచి 30 లోపల పుషప్స్ చేసి చాలా మంచి బాగుంటుంది. 5 to 10 minutes లోపల మీరు ఏం చేస్తారంటే మెడిటేషన్ చేయండి. ఖచ్చితంగా ప్రతిరోజు మీరు ఇది ఫాలో అవ్వడం వల్ల హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు అండ్ మంచి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మీకు వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ 21 days అనేది నేను ఖచ్చితంగా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి, మంచి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకోవాలి అనుకుంటే నా నెంబర్ ఇస్తాను, ఖచ్చితంగా నాకు కన్సిడర్ అవ్వండి. 100% మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? సో వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ఈజీ థింగ్. అందరూ అనుకుంటారు చాలా టఫ్ అని, కానీ అది ఏమి కాదు. చాలా ఈజీగా చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ తెలియక చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు. ఇప్పుడు ఏదో చెప్పిన హెల్త్ టిప్స్ కావచ్చు, ఏదో చెప్పిన ఎక్సర్సైజ్ టిప్స్ కావచ్చు, మీరు ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా 21 days కన్సిస్టెన్సీ చేయండి. రిజల్ట్స్ ఎలా రావచ్చు చూస్తాను. ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి, మీరు ఫాలో అయితే వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. హ్యావ్ నైస్ డే. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.